ఆయన అంటే గడగడలాడినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎంత పేదరికంలో ఉన్నా పర్వాలేదు, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి అత్యున్నతమైనటువంటి శిఖరం మీద కూర్చోబెట్టి ప్రియులర తన నామానికి మహిమ తెచ్చుకునేటువంటి దేవుడు ఆయన. కొంతమంది బానిసలు అయిపోతారు, నేను గమనిస్తాను. ఏ బానిసలు? తాగే బానిసలు కాదు, పేదరికపు బానిసలు. హాయిగా మేము దీవించబడతాం, ఇక మాకంటూ ఒక ఇల్లు ఉంటుందా, మాకంటూ ఒక మంచి బట్టలు ఉంటుందా, హాయిగా అదంతా అయ్యే పని కాదు అని ఈ దిక్కుమాలి వాళ్ళు ఎవరిని తిడతారు తెలుసా? వాళ్ళ అయ్య వాళ్ళని తిడతారు. మా అయ్య సంపాదిస్తే ఇవాళ మేము మంచిగా కులికే వాళ్ళం ఆ సంపద మీద కూర్చొని. సరే, వాడంటే వాడు తప్పు చేసిండు, మరి నువ్వు నీ పిల్లల కొరకు చేసిందేంటి? రేపు నీ పిల్లలు కూడా అలాగే అనుకుంటాడు కదా. నీ అయ్యకు ఈ దేవుడు లేడు, నీకు ఈ దేవుడున్నాడు. నీ అయ్యకు ఈ సంఘం లేదు, నీ అయ్యకు ఈ బోధ లేదు, నీకుంది. నువ్వేం చేస్తున్నావు? అందుకే ఏమిటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ అబ్రహాము యొక్క మనస్సును మనం గమనించి చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని కూడా మీ గమనంలోనికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. చూడండి ప్రియులారా, ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము ప్రియులారా 12వ వచనములో సొదొమరాజు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాం అంటున్నాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకోనని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. రోషం! డబ్బు ఇస్తానంటున్నాడు ఈయన, డబ్బు ఇస్తానంటున్నాడు. ఎందుక పనికిరాని జనాన్ని నీ ఎమ్మడి పెట్టుకుంటావు అబ్రహాం? మీరు పందికొక్కులాగా తినుకుంటూ కూర్చుంటారు నీ ఇంట్లో. నీకు చాలా ఖర్చు ఈ జనమంతా నీ ఎమ్మడి నీ ఇంట్లో ఉంటే, కాబట్టి ఈ పందికొక్కులాగా తినే వాళ్ళందరూ నాకు ఇచ్చేసాయి, ఈ డబ్బంతా నువ్వు తీసేసుకో అబ్బాయి. దేవుడు నేర్పించిన పాఠం, దేవుడు మార్చిన మనస్సు, దేవుడు చెక్కిన శిల్పం అబ్రహాం, దేవుడు నిర్మించిన పాత్ర అబ్రహాం. అదే దేవుడు మన మధ్య కూడా ఉన్నాడు. అదే దేవుడు మన మధ్య, అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే మన సంఘాల్లో చాలా మంది దీవించబడ్డారు. నేను చాలా గర్విస్తాను, చాలా అతిశయిస్తాను. కానీ అదే టైం ప్రియులారా, ఇంకా పేదరికంలోనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి నేను ప్రేమతో చెప్తున్నా, మీరు మనసు మార్చుకోండి. ఏం చేయాలి? పెద్ద బిజినెస్ చేయమంటావా? పెట్టుబడి లెక్క ఏమీ చేయవద్దు. నువ్వు దేవునికి భయపడు, దేవుని మాట చొప్పున బ్రతుకు, దేవుని మార్గాల్లో నడువు, యేసు వైపు చూడు. మనం చేయాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో రోషం అనేది ఉండాలి. చెప్పండి, ఏముండాలి? రోషం అనేది ఉండాలి, పట్టుదల అనేది ఉండాలి. ఎప్పుడైతే నీకు రోషం ఉంటుందో పరిశుద్ధాత్మ కార్యాలు నీ ఇంట్లో ప్రారంభమవుతాయి. మనం కనపడ్డ కాడల్లా లాలూచి పడ్డామనుకో, కనపడ్డ కాడల్లా చేతులు చాపామనుకో, మన బ్రతకాలంతా అడుక్కునే బ్రతికే అవుతుంది. ఇచ్చేవాళ్ళంతా ప్రియులారా మేము ఇచ్చామని వాళ్ళు ఫోజులు కొడతారు. ఈ అడుక్కునే వాళ్ళంతా ఎంతో కొంత దొరికినే పర్వాలేదు అనుకుంటారు. ఇంకా దేవుడికి చోటేది అక్కడ. మేము పేదవాళ్ళవని ఎవరు దిగులు పడద్దట. కరుణామయుడైన దేవుడు నీ పేదరికాన్ని చూసి నిన్ను వస్త్రహీనుడిగా ఉంచుతాడా? ఆకలి దప్పులతో ఉంచుతాడా? నేను సేవకు వచ్చినటువంటి తొలిటి దినాలు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, మేము ఏ స్థితిలో బ్రతుకుతున్నామో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. అప్పుడే మా పాప పెళ్ళొచ్చింది, మీనాక్షి పెళ్ళొచ్చింది. వచ్చినప్పుడు
మనోళ్ళందరూ ఒక అద్భుతమైన ప్లాన్ వేసుకుని వచ్చారు. ప్రేమతోటే పాస్టర్ గారికి ఏదైనా మరి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంది కదా, ఏదైనా చేద్దామని చెప్పేసి, అయ్యా మేము తలా ఇంత వేసుకొని మేము ఏదైనా తీసుకొద్దాం అనుకుంటున్నాం. వాళ్ళందరూ బతికే ఉన్నారు. ఒక మా అబ్రంగారు లేదు కానీ మిగతా వాళ్ళతో బతికే ఉన్నారు. సాధారణంగా అయితే ఏం చేయాలి? ఎగిరి గంతేయాలి, మంచిగా బాగా ఎవరిని పోనీయకుండా గట్టిగా వినండి అని చెప్పాలి. అంతే కదండి, లోక మర్యాద అయితే అంతే కదా. కానీ ఏం చెప్పాను తెలుసా బిడ్డలారా, వద్దు అట్లాంటి పని చేయొద్దు. నేను మనుషుల మీద ఆధారపడద్దు అనుకున్నాను. ఒకవేళ కనుక నేను అనుమతిస్తే, బతుకున్నావా గుర్తుందా? ఒకవేళ కనుక నేను అనుమతిస్తే వీళ్ళు బతికినంత కాలం వీళ్ళ కోపం వచ్చినప్పుడు నా మీద, ఎందుకంటే ఉంటది కదా, నా పాస్టర్ గారి మీద ఏదో విషయంలో కడుపులో మోసంతోనే ఉంటది. అవకాశాలు లేక అణిగిమనుకుంటాం మనం. ఏం చెప్తారు? ఏంది ఇవాళ పెద్ద స్టేజ్ ఎక్కి మాట్లాడుతాడు ఆయన బిడపెళ్ళి మీ ఇచ్చిన దాకా గతే లేదు. ఆ హక్కు వాళ్ళకు ఉంటదా ఉండదా? ఏం పద్మ, ఉంటదా ఉండదా? ఎందుకు ఉంటది? ఇచ్చావు కాబట్టి. ఈరోజు నేను ఇంత సభలో ప్రియులారా ఎలా చెప్పగలుగుతున్నానో, ఆ రోజు నేను మీరు ఇస్తా అంటే వద్దన్నాను కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎంత పేదరికం నాకేనే ఉంది, వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ విషయాలు. వాళ్ళ గోసంతా ఏంటంటే ఉద్యోగులు పెట్టి, వ్యాపారం పెట్టి, బైబిల్ పట్టుకొని, ఏంది గోసంతా, మా మాట వినడా, ఏంది వీడు ఏమైపోతాడేమో, మంచుకుంటూ వద్దాం, చెడిపోతే వాందారి వాడు మా దారి మామనుకున్నది. మంచుకుంటేనేమో అందరం కలుద్దాం, పోతే ఇంకా మళ్ళీ వాంతటి మనకి చెడిపోయిన ఎవడన్నా దగ్గర తీస్తారా, ఆదరిస్తారా? ఎక్కడా లేదు, ఎక్కడా ఉండదు. అది ఏదో బ్రతికి కష్టపడి పని చేయటం వల్ల, మీరు అందరూ ఉండటం వల్ల మళ్ళీ మా రక్త సంబంధికులందరినీ మేము చూసుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏమీ లేదు అంటే డబ్బులుండి కాదు, ఏమీ లేదు, దేవుని మీద ఆధారపడ్డాం. భార్యాభర్తలు ఇద్దరం చేయి పట్టుకొని ప్రార్థన చేశాం. ప్రియులారా, దేవుడే మార్గాలు తెరిచాడు. నా బిడ్డ పెళ్లిలో 1000 మందికి భోజనం పెట్టాను. దేవుని స్తోత్రం కలుగునట. మా అత్తగారు చుట్టాలు ఇప్పటికీ చెప్తారట, బుజ్జి అంటే బుజ్జి, మన అమ్మగారిని వాళ్ళు బుజ్జి అంట. బుజ్జి బిడ్డ పెళ్లిలో తిన్న భోజనమే, ఇంక తరుగు మనం ఎక్కడా భోజనం చేయలేదు. అయితే దాంట్లో ఏమీ లేవు నాకు తెలుసు, కాబట్టి మా వాళ్ళంతా కొంచెం ఉన్నోళ్ళు, ఎంతో కొంత స్థితిమంతులు. కాబట్టి వాళ్ళ లేవల్లో లేకపోతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా నన్ను విమర్శిస్తారు. కాబట్టి ఒక లంబడాయన వంట ఆయన సీన్ అని ఆయన్ని మాట్లాడుకున్నాను. నేను అన్నిటికంటే ఏం చెప్పాను తెలుసా? సీను, నువ్వు ఎప్పుడు వస్తావు అన్నావు అంటే, అయ్యా మీరు ఉదయం పెళ్లి కాబట్టి మేము తెల్లవారుజామున 3ంటికే వస్తామన్నాడు ఆయన. నువ్వు 3ంటికి వచ్చి పొయ్యి పెట్టి నిప్పేసేటప్పుడు నేను లేకుండా మీరు నిప్పేయొద్దన్నాను. వాళ్ళు అన్ని వాళ్ళకేం తెలియదు. 3 గంటలకు మీరు లేస్తారా అయ్యా అంటే, లేవటం నా అవసరం, నీ అవసరం కాదు. నాకు గుర్తుంది దేవుని బిడ్డలారా, ఇప్పుడు మా అన్న ఇంటి పక్క, మా ఇంటి పక్కన అక్కడ వంటలు చేశారు. ఆ ఖాళీ స్థలంలో వంటలు చేశారు. అప్పుడు అక్కడే టెంట్లు వేశారు. ఇదంతా కూడా గుడారాలు వేసి చేసాం. అప్పుడు తెల్లవారుజామున అప్పటిదాకా 12-1 గంట దాకా కూడా పెళ్లి పనులు చేసుకొని పడుకొని పడొచ్చు. ప్రభు చూసా, నువ్వు ఏదైనా చేయగలవు, మేమేం చేయలేము, వాళ్ళేం కాదు. మేమేం సరుకులు తెచ్చామో, మేమేం చేసామో నీకు తెలుసు. అది మాకు ఎక్కువ, ప్రజల దృష్టికి చాలా తక్కువ. మీరే ఇప్పుడు ఈ పొయ్యి మీద, ఈ అగ్ని మీద ఏదైతే పెళ్లి వంటలు జరగబోతున్నాయో, మీరే వాటన్నిటిని మీరు ఆశీర్వదించండి, సమృద్ధిగా చేయండి, ఎవ్వరికి కొదవ లేకుండా చేయండి అని. దేవుని స్తోత్రం కలుగుగాక. విశ్వాసం ఎప్పుడూ సిగ్గుపరచబడదు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు ప్రియులారా. దేవుణ్ణి ఆశ్రయించిన వాడిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు.
తర్వాత పెళ్ళయింది. నా సేవకు ప్రారంభపు దినాలు అవి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మా వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు నేనేం చేస్తున్నాను. చాలా, ఎందుకంటే వాళ్ళంతా అన్యులు కాబట్టి ఇదేం తెలియదు. వీళ్ళారా మన మొహం చూస్తే చెప్పొచ్చు నీ దగ్గర డబ్బులున్నాయా లేవా, నీ మొహం చూస్తే చెప్పొచ్చు నీ ఇంట్లో పరిస్థితులు ఏంటో. కానీ నేను ఒక గొప్ప విశ్వాసంలో ఉన్నాను, ఒక మంచి దేవుడు దొరికాడనే సంతోషంలో ఉన్నాను. పెళ్లి కాబట్టి అందరు వస్తారు మా బంధువులు, ఈ పెళ్లికి అందరు వస్తారు మా బంధువులు. కాబట్టి ఈ పెళ్లి, నా బిడ్డ పెళ్లి ఎవరితో చేయించాలనుకున్నానంటే యేసన్న గారితో చేయించాలనుకున్నాను. వెళ్ళాను నేను యెహోషువని తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్న నా యొక్క ఆసక్తి అదంతా కూడా విన్న తర్వాత ఏమన్నాడంటే, పాస్టర్ గారు నాకు మ్యారేజ్ లైసెన్స్ లేదు, మీరు ఎవరినైనా అడగండి, నిన్ను చూస్తే నాకు రావాలనిపిస్తుంది, కానీ మా మినిస్ట్రీలో ఎవరి పెళ్లిళ్ళైనా వస్తే నేను వేరే వాళ్ళతో చేపిస్తాను, కానీ నేను ఎవరికి పెళ్లి చేయలేదు, నాకు అసలు ఆ లైసెన్స్ లేదు. ఆర్ఆర్కి మూర్తి గారి గురించి ఆలోచించాను. ఆయన అంటే ఈ పెళ్లిలో మా వాళ్ళందరికీ నేను నమ్ముకున్న దేవుడు ఎవరో, అతడు ఎంత గొప్పవాడో ప్రూవ్ చేయాలనేది నా ఆశ. వాళ్ళందరికీ, ఆ పాస్టర్లందరికీ అదే చెప్తున్నాను నేను. అప్పుడు ప్రార్థన ఎవరు కన్ఫర్మ్ కావట్లేదు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఈ మందిరానికి పునాది వేయడానికి వచ్చిన దైవజనుడు సుధాకర్ నాన్నగారు నా మైండ్లోకి వచ్చాడు. అతడు ఎవరో, ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలియదు. మనిషి తెలుసు, అక్కడక్కడ మీటింగ్స్ చూశాను, కానీ నా ప్రారంభపు దినాల్లో ఒక దైవజనుడి దగ్గరికి పోయే ధైర్యం నా దగ్గరికి లేదు. భూషణ్ గారిని తీసుకొని, భూషణ్ గారు చెప్పాను, అయ్యా నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఆ దైవజనుడిని చూపిస్తా ఉన్నాడు, కానీ నేను వెళ్ళి అట్లా మాట్లాడతాను, వస్తూ బాగుంటున్నప్పుడు వెంటనే వచ్చి హనుమాన్ జంక్షన్ దగ్గర కాకుల పాళ్ళు ఉన్నప్పుడు ఉన్నాడని తెలుసుకొని ఆ మధ్యాహ్నం వెళ్ళిపోయి వీళ్ళారా ఆ పాస్టర్ గారికి ఇది చెప్పాను. ఈరోజు మీతో ఇలా మాట్లాడుతున్నాను, కానీ ఆ రోజు ప్రభువుని గురించిన ఏ మాటలు మాట్లాడాలన్నా ముందు కాసేపు ఏడ్చిన తర్వాత కానీ ఆ మాట నా నోటికి వచ్చేది కాదు. నా సాక్ష్యం అంతా విని, నా సంకల్పం అంతా కూడా విన్న తర్వాత ఆయన కూడా 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని, వీళ్ళారా మరి ఇతను ఎవరో పిల్లవాడు ఏదేదో చెప్తున్నాడు, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని పడితే వాడిని వెంబడి దైవజనులు వచ్చే పరిస్థితి లేదు కదా. కాబట్టి ఆయన కూడా ప్రార్థన చేసుకొని 10 పావుగంట తర్వాత మంచి పాస్టర్ గారు వస్తానని, అప్పుడు వీళ్ళారా వచ్చి ఆ పెళ్లి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ దైవజనుడు కూడా ప్రార్థన చేసి, ఆ దైవజనుడు మీనాక్షి వివాహం చేయటాన్ని చూసిన తర్వాత మా బంధువులలో ప్రతి ఒక్కరు కూడా వారి కళ్ళు చెమ్మగిల్లాయి. మా అక్కయ్య అల్లుడు శంకరయ్య గారు అయితే నాకు చెప్పాడు, బాబు నాకు చాలా దుఃఖం వేసింది అని చెప్తా ఉంటే దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరున్నారు అక్కడ? పరిశుద్ధాత్ముడు తన కార్యాలు జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తన కార్యాలు జరిగిస్తున్నాడు. అందుకే దేవుడు, నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు, ఎవరి కొరకు బ్రతుకుతున్నావు, నువ్వు ఎవరి మహిమ కొరకు జీవిస్తున్నావు, ఇది ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఇది ఖచ్చితంగా దేవుడు చూస్తాడు.